హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే తెలంగాణ పాలసీ 2024 రిలేటెడ్గా చాలామంది అయితే అడుగుతున్నారు. కాబట్టి తెలంగాణ పాలసీ 2024 రిలేటెడ్గా ప్రజెంట్ వరకు ఉన్న అప్డేట్స్ ఏంటి, వాళ్ళు ఏదైతే డేట్స్ రిలీజ్ చేశారో ఆ యొక్క డేట్స్ ఏంటి, అప్లికేషన్ అనేది ఎలా అప్లై చేసుకోవాలి, దానికి సంబంధించి కంప్లీట్ అప్డేట్ అనేది వాళ్ళ వీడియోలో మనం అయితే తెలుసుకుందాం. కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే తెలంగాణ పాలసీ 2024 రిలేటెడ్గా అప్డేట్స్ కోసం ముందుగా అఫీషియల్ వెబ్సైట్లో ఏ ఇన్ఫర్మేషన్ ఉంది అన్నది ఇప్పుడు మనం ఒకసారి అయితే గమనిద్దాం. ఇది మనకు తెలంగాణ పాలసీకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇది మనకు స్క్రోల్ చేయగానే ఇందులో మనకు డేట్స్ అనేవి కూడా క్లియర్గా మెన్షన్ అయితే చేశాయి. యాక్చువల్గా మనకు నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ రావటం అయితే జరిగింది. ఇక్కడ నోటిఫికేషన్లో మెయిన్గా ఉన్న డేట్స్ ఏంటి అన్నది మనం గమనించినట్టయితే మనకు అప్లై చేసుకోవడానికి ఏదైతే స్టార్టింగ్ ఉందో March 15th నుంచి అప్లై చేసుకోవడం అనేది స్టార్ట్ అయితే అయిపోయింది. మరి ఎండింగ్ ఎప్పుడు అన్నది మనం గమనించినట్టయితే ఈ మంత్ 20th వరకు మనకు టైం అయితే ఉంది. అంటే April 20th వరకు మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఇంకా ఎవరైనా అప్లై చేయకపోయినట్టయితే అప్లై అనేది చేయండి. మరి ఎగ్జామ్కి ఏదైతే ఉందో ఎగ్జామ్ రిలేటెడ్గా మాట్లాడుకున్నట్టయితే అది మనకు రీషెడ్యూల్ అయితే చేశారనమాట. May 25th మనకు ఎగ్జామ్ డేట్ అనేది రీషెడ్యూల్ అయితే చేశారు. ఒకసారి గుర్తయితే పెట్టుకోండి, డేట్స్ చెప్తాను. అప్లికేషన్ అనేది మనకు 15th March నుంచి అయితే స్టార్ట్ అయింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి మనకు April 20th వీళ్ళైతే చెప్తున్నారు. మరి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే మనకు ఏదైతే మే ఉందో May 25th మనకు ఎగ్జామ్ అయితే ఉండబోతుంది. కాబట్టి ఇవి మనకు ఇప్పటి వరకు వీళ్ళు చెప్తున్న డేట్స్ అనమాట. ఇక నెక్స్ట్ విషయానికి వచ్చినట్టయితే ఎలా అప్లై చేసుకోవాలి, ఇక్కడ మనకు ప్రాసెస్ ఏంటి అంటే ఫస్ట్ మీరు మీ యొక్క డీటెయిల్స్తో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు ఆ డీటెయిల్స్తో లాగిన్ అయ్యేసి అక్కడ అప్లికేషన్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ అంతా అయిపోయిన తర్వాత మీరు పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు అదైతే హాల్ టికెట్స్ వస్తాయో ఆ హాల్ టికెట్స్ అయితే రిలీజ్ అవుతాయి. హాల్ టికెట్స్ వచ్చినప్పుడు అవి మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ తర్వాత మీరు ఎగ్జామ్కి అయితే వెళ్తారు. అక్కడ మీరు ఇక ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేసి ఆ తర్వాత మీకు రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ ర్యాంక్ కార్డు, ఆ తర్వాత కౌన్సిలింగ్, ఇలా మనకు చాలా ప్రాసెస్ అనేది ఉంటుంది. కాబట్టి అప్లై చేసుకోవడానికి మెయిన్గా ఏంటి అంటే అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయగానే రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, దీని మీద అయితే మీరు క్లిక్ చేసినట్టయితే రిజిస్ట్రేషన్కి ఎంత ఫీజు ఉంది, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, కంప్లీట్ డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 250 రూపీస్ ఉంటుంది. ఇంకా ఎవరైతే అదర్స్ ఉన్నారో వాళ్ళకి 500 రూపీస్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ మీరు లేట్ ఫీజుతో చేసుకోవాలనుకున్నట్టయితే 100 రూపీస్ ఎక్స్ట్రా అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఇందాక స్టార్టింగ్ డేట్స్ చెప్పినట్టు ఇక్కడ మీరు క్లియర్గా అయితే మెన్షన్ చేయొచ్చు. యాక్చువల్గా ఎగ్జామ్ డేట్ అనేది రివైజ్ అయితే అయ్యింది. దాంతోపాటు మనకి అప్లికేషన్ ఎండింగ్ డేట్ కూడా 22nd అయితే ఉంది. అది ఒకసారి గమనించండి. ఇక్కడ మనకు క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేశారనమాట. మెయిన్ ఏమంటే ఇక్కడ అప్లికెంట్ నేమ్ ఉంది కదా, మీ 10th క్లాస్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా నేమ్ అయితే ఇచ్చేసేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ అనే దాన్ని క్లిక్ చేసినట్టయితే మీకు ఓటీపీ అనేది వెళ్తుంది. అది మీరు కన్ఫర్మ్ చేసిన తర్వాత ఈమెయిల్ మీరైతే ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఒక పాస్వర్డ్ అనేది ఏదైతే మీరు ఒక పాస్వర్డ్ జనరేట్ చేసుకొని అది పెట్టుకొని క్యాప్చా ఎంటర్ చేసి మీరు ఇక్కడ ఏదైతే రిజిస్ట్రేషన్ అని మీకు కనిపిస్తుందో ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనే దాన్ని క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసేయండి. అలా కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేయాల్సి ఉంటుంది అంటే మీరు లాగిన్ అనేది అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయ్యేసి లాగిన్లో నుంచి మీరు అప్లికేషన్ అనేది ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అప్లికెంట్ లాగిన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్టయితే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఆర్ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి మీరు అనేది లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత మీ యొక్క బేసిక్ 10th క్లాస్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. ఆ యొక్క బేసిక్ 10th క్లాస్ డీటెయిల్స్ అనేది మీరు అక్కడ ఇచ్చేసి ఆ యొక్క ఏదైతే వాళ్ళు అడుగుతారో ఇన్ఫర్మేషన్ అంతా ఎంటర్ చేసేసి ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసేసి మీరు అనేది పేమెంట్ అనేది చేయొచ్చు. అలా పేమెంట్ చేసిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ అయిపోయి ఉంటుంది. నెక్స్ట్ హాల్ టికెట్స్ రిలీజ్ అయినప్పుడు మీకు ఏదైతే హాల్ టికెట్స్ వస్తాయో అవి డౌన్లోడ్ చేసుకొని మీరు ఎగ్జామ్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇది తెలంగాణ పాలసీ రిలేటెడ్గా ప్రస్తుతానికి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే. ఇంకా మీరు గమనించాల్సింది ఏంటంటే ఇందులోనే మనకు ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ కూడా అవైలబుల్గానే అయితే ఉన్నాయి. ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓల్డ్ క్వశ్చన్ పేపర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్టయితే మనకు ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ అయితే వస్తాయి. వాటిని ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే డౌన్లోడ్ అయితే చేసుకొని ఎగ్జామ్ ప్రిపరేషన్కి మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇది ప్రస్తుతానికి తెలంగాణ పాలసీ రిలేటెడ్గా
ఇంతవరకు ఉన్న అప్డేట్. ఇంకా ఏమైనా చిన్న అప్డేట్స్ వచ్చినా కానీ నేను ఖచ్చితంగా వీడియోస్ అయితే చేస్తాను. అట్ ద సేమ్ టైం మన టెలిగ్రామ్ ఛానల్లో ఇన్స్టాంట్గా నేను షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఎవరైనా మన టెలిగ్రామ్ ఛానల్లో లేకపోయినట్టయితే అది కూడా పర్టికులర్గా తెలంగాణకు సంబంధించి పాలసీ రిలేటెడ్గా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే జాయిన్ అవ్వండి. డెఫినెట్గా మీకు ఎగ్జామ్ అయిపోయి మీకు ర్యాంక్ వచ్చి మీకు కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అయ్యి కౌన్సిలింగ్ అయిపోయి మీరు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు డెఫినెట్గా మన ఛానల్లో వచ్చే వీడియోస్ అనేవి మీకు హెల్ప్ అనేది అవుతాయి. మీకు బిలీవ్గా లేకపోయినట్టయితే ప్రీవియస్ వీడియోస్ అయితే చూడొచ్చు, ప్రీవియస్ ఇయర్లో చూడొచ్చు, స్టూడెంట్స్ గమనించవచ్చు. అక్కడ మేము ఏ విధంగా హెల్ప్ చేసామో మీకు మా వీడియోస్ ద్వారా అన్నది మీకు అక్కడ క్లియర్గా కనిపిస్తుంది. కాబట్టి ఈసారి కూడా అదే విధంగా అయితే ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఎవరు కూడా మిస్ అయితే అవ్వకండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్న. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.